మీ కుటుంబ సభ్యుల మార్పు కొరకు ఇక్కడ ప్రార్థన చేయండి. అప్పుల కొరకు, ఆర్థిక ఇబ్బందుల కొరకు, అనారోగ్య పరిస్థితుల కొరకు ఇక్కడికి రండి. ఇక్కడికొచ్చి మీరు ప్రార్థన చేయండి. మీకు ఏం కావాలో వాటి కొరకు ఇక్కడికి రండి, ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన నేను వింటాను, ఆ ప్రార్థన వింటాను. మీ బిహేవియర్ ఏంటో నేను చూస్తాను. నా మనసు ఇక్కడుంది. మీరు చేసే ప్రార్థన, ఆ ప్రార్థన నాకు అంగీకారమైనదైతే ఆ ప్రార్థన నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను దాన్ని ఆశీర్వదిస్తాను. ఇప్పుడు ఇన్ని వాగ్దానాలు దేవుడు చేసి ఉన్నాడు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలండి? అయోగ్యమైన ఆలోచనలు, తృష్టమైన ఆలోచనలు, పాపపు క్రియలు తీసి ప్రక్కన పెట్టేసి, నీకు మేలు కావాలా, ఆశీర్వాదం కావాలా, ఆరోగ్యము కావాలా, వాటన్నిటి కొరకు వచ్చి ఇక్కడ మొరబెట్టు.